నమస్తే అండి. నా పేరు రాధాకృష్ణ. హిందూ సేవా సమితి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడిని. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి. దేశమంతా ఒక పండగ వాతావరణం నెలకొల్పింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు అన్నది ఒక ఆయుధంగా ఇవ్వడం జరిగింది. ఈ ఓటుని సద్వినియోగపరుచుకోవాలి. నోటుకు అమ్ముడిపోయి ఓటు వేయటం అన్నది కూడా చాలా తప్పు. అలాంటి పనులు చేయకూడదు. ఇంకోటి, ఈ మధ్య యువతకి అలాగే తమను తాము చాలా తెలివైన వాళ్ళుగా ఊహించుకుంటున్న వాళ్ళు కొంతమంది మేము నోటాకేసాము ఓటు, నోటాకేస్తాము అన్న దాని మీద మాట్లాడుతూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఉన్న అభ్యర్థుల్లో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, మీరు ఏదో ఒక పార్టీకి, అది బీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, బీఎస్పీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా సరే ఒక అభ్యర్థికి మనం ఓటు వేయాలి. వేసి, అంటే మీరు ఉన్న వాళ్ళలో ఉత్తముడుగా అనుకున్న వాళ్ళకి వీళ్ళకి బాధ్యత అప్పచెప్తే మన నియోజకవర్గం బాగా డెవలప్ అవుతుంది. ఈయనకి బాధ్యత అప్పచెప్తే పార్లమెంట్లో గట్టిగా మాట్లాడగలరు. ఈయన గెలిస్తే అది పైన ఉన్న అధికారంలో రాబోయే పార్టీకి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు చేసి మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ అభ్యర్థికి ఓటు వేయటం అన్నది చాలా ముఖ్యమైన కర్తవ్యము. అంతేగాని ఒక ప్యాషన్గా తీసుకొని మనం ఏదో తెలివైన వాడిని ప్రూవ్ చేసుకునే పద్ధతిలో నోటాకి ఓట్లు వేసేసి మీ ఓటుని దుర్వినియోగపరుచుకోవద్దు. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ఆలోచించి దాని మీద కొంత అధ్యయనం చేసి ఓటు అయితే ఒక అభ్యర్థులకు వేయటం అన్నది చాలా ముఖ్యము. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నోటు తీసుకొని ఓటు వేయొద్దు, అలాని నోటాకు కూడా ఓటు వేయొద్దు. మీ ఓటు ఉపయోగపడేలా చూసుకోండి. నమస్తే.